Today discuss about Davison and Germer experiment. ఏం తీసుకుంటామంటే దీంట్లో బ్యాటరీ ఒకటి ఉంటుంది. అసలు దేనికి ఉపయోగపడుతుంది, అసలు దేనికి తీసుకున్నాడు, మ్యాటర్ వేవ్స్ ఉంటాయా లేదా అనేది ఎలా వస్తాయి, ఎలా ప్రూవ్ చేయాలి, దేని నుండి వస్తాయని చెప్పేది డేవిసన్ అండ్ గెర్మర్ ప్రయోగం చేశాడు అనమాట. ఎవరు చేశారు ప్రయోగం అనేది ఎవరు చేశారు అంటే మనకి ప్రయోగం ఎలా చేస్తారంటే ముందు ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఆఫ్ మ్యాటర్ వేవ్ వాజ్ గివెన్ బై అమెరికన్ ఫిజిసిస్ట్స్. అంటే ఇద్దరు సైంటిస్టులు మనకి తీసుకున్నాం ఎవరంటే డేవిసన్ అండ్ గెర్మర్ ఇన్ 1927. అంటే వీళ్ళిద్దరూ కలిపి ప్రాక్టికల్ని మనకి ప్రయోగం తయారు చేశారు. దేనికోసం? మ్యాటర్ వేవ్స్ కోసం. మ్యాటర్ వేవ్స్ అని ఎలా వస్తాయి, మ్యాటర్ వేవ్స్ అని మనకి అలా వస్తాయి. అసలు మ్యాటర్ వేవ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏ మూవింగ్ పార్టికల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్. ఏ మూవింగ్ పార్టికల్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్. అంటే ఇప్పుడు ఏం తీసుకుంటామంటే ప్రాక్టికల్ ఎలా తీసాడు, అతను ఏ ఎక్విప్మెంట్ తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు, ఇతను ఏం తీసుకున్నాడంటే ఇతను ఫిలమెంట్ ఒకటి తీసుకుంటాడండి. ఫిలమెంట్ టంగ్స్టన్ ఫిలమెంట్ తీసుకుంటాడు. నెక్స్ట్ దీనికి ఏం చేస్తాడు, దీనికి ఇది గన్ టైప్లో ఉంటుందండి, బీమ్ టైప్లో ఉంటుంది, బీమ్లా ఉంటుంది. దేని మనకి ఇది నికెల్ టార్గెట్. ఇది స్ట్రైట్గా నిలబడి ఉంటుంది అనమాట. ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది, మనకు పెట్టుకోవడానికి కుదురుతుంది అనమాట. దీనికి ఏం చేస్తామంటే దీనికి కనెక్షన్ ఇస్తామండి. దేనికి కనెక్షన్ ఇస్తాము? ఫిలమెంట్ వేడెక్కడానికి దీనికి ఏం చేస్తాం, బ్యాటరీ కనెక్షన్ అనేది ఇస్తూ ఉంటాం. ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి హీట్ ఎక్కుతూ ఉంటుంది. రెడ్ హీట్ ఎక్కుతుంది అన్నమాట. రెడ్ హీట్ ఏమవుతుందంటే మనకి దీని నుండి వచ్చి ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంటే టార్గెట్ని ఢీకొనే రిఫ్లెక్ట్ ఏమవుతుందంటే మనకి దీని మీద పడుతూ ఉంటుంది. సి అంటే మనకి ఇక్కడ ప్యారడైజ్ సిలిండర్. ప్యారడైజ్ తప్పదు ఏమవుతుందంటే మనకి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. అటు ఇటు మనకి మూవ్ అవుతూ ఉంటుంది. అటు ఇటు మనం తిప్పుతూ ఉంటాం. దీనికి ఏం చేస్తామంటే ఇది ఎంత పవర్తో వస్తుంది దాన్ని ఏం చేస్తామంటే దీన్ని పొటెన్షియల్ని గోళామీటర్తో కొలుస్తామండి. దాన్ని ఏం చేస్తుందంటే గోళామీటర్ ఉంటుంది, గోళామీటర్ని కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి? ఎస్ అంటే స్కేల్, సి అంటే ప్యారడైజ్ స్కేల్, జి అంటే గోళామీటర్ తీసుకున్నాం. జి అంటే గోళామీటర్, జి అంటే గన్. నెక్స్ట్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఆఫ్ ఏ మ్యాటర్ వేవ్ was given by to American physicist Davison Germer in 1927. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ద apparatus అంటే ఇది కన్సిస్ట్ ఆఫ్ an electron gun. ఇది గన్ అంటాము. వేర్ ఎలక్ట్రాన్ బీమ్ but the electrons are produced. electron produced obtained pencil of a electron beam of a known velocity. అంటే దీనికి వేగం ఎంత మనకి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే మనకి ఎలా ఉంటుందంటే ఇది లైట్గా పెన్సిల్ బీమ్ లాగా ఉంటుంది అన్నమాట, సన్నగా ఉంటుంది. నెక్స్ట్ ది ఎలక్ట్రాన్ గన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టంగ్స్టన్ ఫిలమెంట్. మన టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది బల్బులో కూడా ఉంటుంది. కాబట్టి అది ఏమవుతుంది, బల్బు వేడెక్కినప్పుడు మనకి వేడి అనేది బయటికి ఎలక్ట్రాన్స్ అని ఎమిట్ ది ఎలక్ట్రాన్స్ ఉదాహరణ అవుతుంది. బల్బు పట్టుకుంటే ఏమవుతుంది, మనకి వేడిగా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, టంగ్స్టన్ వేడి చేస్తాం. ది ఎలక్ట్రాన్ గన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టంగ్స్టన్ ఫిలమెంట్ ఎఫ్ హీటెడ్. దీన్ని ఏం చేస్తామంటే దీన్ని హీట్ చేస్తాము టు డల్ రెడ్. అంటే ఎలా వస్తుందంటే మనకి ఇది రెడ్ అనేది రెడ్ కలర్లో వస్తుంది కదా. రెడ్ అనేది ఎలా ఉంటుందంటే డల్ రెడ్. సో దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్. దీని నుంచి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎమిట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఉద్గారం అవుతూ ఉంటాయి. అది ఏమైనా థెర్మోయానిక్ ఎమిషన్ అంటారు. థెర్మోయానిక్ ఎమిషన్ అంటే ఎలక్ట్రాన్స్ ఎమిట్ ది ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఉద్గారం అంటే థెర్మోయానిక్ ఎమిషన్ అంటారు. నెక్స్ట్ ఏం తీసుకుంటామంటే ద బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ is directed to fall on a large single crystal of a nickel known as target T. ఇక్కడ ఏం చేస్తాడు, మనకి ఇది
ఇలా తీసుకుంటాం, బియ్యం తీసుకుని ఏం చేస్తామంటే దీని మీద పడేలా చేస్తాం. ఎలక్ట్రాన్ దీని మీద పడి ఇలా రిఫ్లెక్ట్ అయ్యేమన్నా దీని మీద మనకి ప్యాడ్ సిలిండర్ మీద పడుతూ ఉంటుంది. అలాగే దీని ఏమంటే ద బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ డైరెక్టెడ్ టు ఏ ఫాల్ ఆన్ ఏ లార్జ్ సింగిల్ క్రిస్టల్ నికెల్ నోన్ యాజ్ టార్గెట్ టీ. అంటే ఇక్కడ ఏమంటే మనకి క్రిస్టల్ అనేది ఉంటుంది, నికెల్ క్రిస్టల్ అనేది, దాన్ని టీ అనుకుంటాము. ద ఎలక్ట్రాన్స్ యాక్టింగ్ అట్ ద బేస్, ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతుంది మనకి వేవ్స్ కింద మనకి మారుతూ ఉంటుంది, యాక్ట్ చేస్తూ ఉంటుంది, అంటే ప్రవర్తిస్తూ ఉంటాయని చెప్తామన్నా. అది డైరెక్టెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అంటే డైరెక్ట్ అయ్యి ఏమవుతుందంటే ద్రవణం చెందేమవుతుంది మనకి ఇరవై దిశల్లో మనకి అది ద్రవణం చెందుతూ ఉంటుంది అని చెప్తాను. అంటే మనకి ఏమవుతుందంటే బెండ్ అయ్యి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద యాంగులర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మెజర్డ్ బై an electron detector. ఎలక్ట్రాన్ డిటెక్టర్ అన్న ప్యాడే సిలిండర్ అని రెండు ఒకటే మీనింగ్. ది యాంగులర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మెజర్డ్ బై an ఎలక్ట్రాన్ డిటెక్టర్. ఎలక్ట్రాన్ డిటెక్టర్ అన్న ప్యాడే సిలిండర్ అని ఒకటే మనకి, విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ గాల్వామీటర్. దీన్ని ఏం చేస్తామంటే దీన్ని మనము గాల్వామీటర్ కనెక్ట్ చేస్తాము. గాల్వామీటర్కి మనం కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ద ప్యాడ్ సిలిండర్ కెన్ మూవ్ ఆన్ ఏ సర్క్యులర్ గ్రాడ్యుయేటెడ్ స్కేల్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనకి ఇది గ్రాడ్యుయేట్ స్కేల్ అన్నమాట. 38 తిరుగుతూ ఉంటుంది, 38 మనకి తిరుగుతూ ఉంటుంది. బిట్వీన్ 29 degrees to 90 degrees. అంటే ఏంటంటే మనకి 29 నుంచి 90 degrees అలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట, రొటేట్ అవుతూ ఉంటుంది. ఎటు వీలుగున్నట్టు మనకి ఇది పడిగలు ఏమంటే ఇక్కడ మనకి ముందు వెనక్కి లాగుతూ ఉంటాం. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఎలా తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు మనకి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ గ్రాఫ్ ఈజ్ దెన్ ప్లాటెడ్ బిట్వీన్ గవర్నమెంట్ కరెంట్ ఎగనెస్ట్ తీటా బిట్వీన్ ది ఇన్సిడెంట్ బీమ్ అండ్ బీమ్ అంటింగ్ సిలిండర్. అంటే ఏం చేస్తాం, ఇన్సిడెంట్ బీమ్కి గవర్నమెంట్కి రెండింటికి మనం గ్రాఫ్ గీస్తాం, రెండింటికి మనం గ్రాఫ్ అనేది గీస్తామని చెప్తున్నాం అనమాట. ఇది గ్రాఫ్ అనేది అలా గీస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనం గ్రాఫ్ గీసిన తర్వాత 44 volts ఉంటుందండి, 44 voltsకి ఉంటుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ దీని ఏమంటామంటే బంప్ అంటాము. ఉండుకోలు ఏమవుతుంది మనకి బంప్ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది, బంప్ సైజ్ మనకి తగ్గుతూ ఉంటుంది అన్నమాట. వోల్ట్స్ పెరిగిపోతే ఏమవుతుంది మనకి బంప్ సైజ్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది, ఇది గ్రాఫ్ సైజ్ అనేది మనం తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి గ్రాఫ్లో ఎలా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తాం, మన ఆచారాలకు ప్రాక్టీస్ చేస్తాం. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, చేసిన తర్వాత ఏంటంటే మనం గ్రాఫ్ని అనాలిసిస్ చేస్తాం, గ్రాఫ్ని అనాలిసిస్ ఎలా చేస్తాం. బంప్ బిగన్స్ టు అపియర్ ఇన్ ద కర్వ్ పర్ 44 volts. అంటే 44 volts తోటి ఏమవుతుంది మనకి కర్వ్ అనేది ఏర్పడుతుంది. ఉండుకోలు ఏమవుతుంది మనకి కర్వ్ అనేది అలాగా ఇది డిసపియర్ అంటే మాయమైపోతూ ఉంటుంది. అందుకని ఏమంటే విత్ ఇంక్రీజింగ్ పొటెన్షియల్ పెరుగుతూ ఉంటుంటే, పొటెన్షియల్ అనేది పెరుగుతూ ఉంటే విత్ ఇంక్రీజింగ్ పొటెన్షియల్ ద బంప్స్ గ్రాడ్యువల్లీ డిసపియర్. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇది గ్రాడ్యువల్గా ఏమవుతుంది మనకి ఇది మాయమైపోతూ ఉంటుంది అనమాట, అంటే మాయమైపో ఉంటుంటుంది. అలాగే మనకి సోషల్ పొటెన్షియల్ పెరుగుదల ఏమవుతుంది మనకి ఇది అయిపోయి ఏమవుతుంది మనకి స్ట్రైట్ లైన్లో వస్తూ ఉంటుంది. మార్పు ఏమవుతుంది మనకి అది స్ట్రైట్ లైన్ కింద వస్తుంది అనమాట. ద బంప్ బికమ్స్ మోస్ట్ ప్రామినెంట్ ఇన్ ద కర్వ్ ఫర్ 54 volts ఎలక్ట్రాన్స్. అంటే 54 volts అనేది ఏమవుతుంది మనకి బంప్ అనేది మనకి కరెక్ట్ యాంగిల్ అనేది వస్తూ ఉంటుంది. కరెక్ట్గా యాంగిల్ అనేది మనకి స్ట్రైట్ లైన్లో వస్తుంది, స్ట్రైట్ లైన్లో మనకి వస్తుంది అనమాట. అప్పుడే వ్యాలీ ఎంత ఉంటుందంటే మనకి థీటా వ్యాలీ అనేది మనకి 50 degrees ఉంటుంది. థీటా వ్యాలీ ఎంత ఉంటుంది మనకి 50 degrees ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఆల్రెడీ దీంట్లో వచ్చేయండి మనకి ఛార్జెస్, దీంట్లో వచ్చేయడం ఎలక్ట్రాన్ ఛార్జెస్ కాబట్టి యాక్సిలేటెడ్ అవుతున్నాయి కాబట్టి మనకు ఫార్ములా ఉంటుందండి. ఆల్రెడీ మనం చెప్పుకోండి డీప్ మీద మనం ఫార్ములా చెప్పుకోండి ఏమనుకున్నా λ = 12.25/√v అని చెప్పుకోండి. అప్పుడు ఏమన్నా మనకి పొటెన్షియల్ ఎంత రాలి ఎంత వచ్చింది మనకి 54 వచ్చింది.
పొటెన్షియల్ వాల్యూస్ మనకి 54 వచ్చింది కాబట్టి 54 ఉండడం ఏమవుతుంది మనకి 50 అవుతుంది. ఇది 54 వోల్ట్స్, ఇది 54 వోల్ట్స్ తీసుకుని ఏమన్నా నేను వ్యాల్యూస్ ఇంప్రూవ్ చేస్తే ఏమవుతుంది మనకి 1.67 వస్తుంది. 1.67 వస్తుంది. ఇదే 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 ప్రాక్టీస్ తీసుకుని బ్రాగ్ ఈక్వేషన్ కూడా ఉందండి. తీసుకుని మనకి బ్రాగ్ ఈక్వేషన్ కూడా ఉంది. బ్రాగ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే మనకి బ్రాగ్ సమీకరణం λ = 2d sin θ. λ = 2d sin θ ఉంటుంది. 2d 2 అంటే 1.91 into sin 65 degrees. sin 65 degrees ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనకి యాక్చువల్ మనకి వాల్యూ ఎంత ఉంటుంది 180 degrees ఉంటుంది. మనకి వాల్యూ ఎంత వస్తుంది మనకి -50 degrees వచ్చింది. అంటే తీస్తే వాల్యూ ఎంత వస్తుంది మనకి 130 వస్తుంది. 130/2 సింపుల్గా ఇస్తే మనకి 65 degrees వస్తుందండి. 65 degrees వస్తుంది. దీన్ని బ్రాగ్ ఈక్వేషన్ దాన్ని బట్టి మనం ఇలా సింపుల్గా చేయొచ్చు. బ్రాగ్ ఈక్వేషన్ మనం సింపుల్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది మనకి 1.67 into యాంగిస్ట్రామ్స్ వస్తుంది. అంటే ఈ ఈక్వేషన్ని బ్రాగ్ సమీకరణం నుంచి కూడా చదువుకోవచ్చు. అంటే డిఫరెంట్ గర్మర్ని బ్రాగ్ సమీకరణం కూడా యూజ్ చేసుకుని మనం చదువుకోవచ్చు. మీకు ఎవరి టెక్స్ట్ బుక్లో డివిజన్ గర్మర్ ఉంది కాబట్టి డివిజన్ గర్మర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఏమీ లేదు. ద పోస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఏ మ్యాటర్ వేవ్ వాజ్ గివెన్ బై 2 American physicists Division and Germer in 1927. The apparatus consists of an electron gun, and this is electron gun where the electrons are produced. So the electron produced obtained in a pencil beam of a electron beam of a known velocity. Then velocity అని తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ది ఎలక్ట్రాన్ గన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టంగ్స్టన్ ఫిలమెంట్. అంటే టంగ్స్టన్ ఫిలమెంట్ ఇది టంగ్స్టన్ ఫిలమెంట్ హీటెడ్ టు డల్ రెడ్. అంటే మనకి ఏమొస్తుంది మనకి డల్ రెడ్ అనేది వస్తుందంట హీట్ చేస్తుంటే. సో దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ డ్యూ టు థెర్మోయానిక్ ఎమిషన్. అంటే థెర్మోయానిక్ ఎమిషన్ ఏంటంటే మనకి ఎమిట్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఉద్గారం అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మనకి ఉద్గారం అవుతున్నాడు ఏమంటామంటే థెర్మోయానిక్ ఎమిషన్ అంట. థెర్మోయానిక్ ఎమిషన్ అంట. ఆల్రెడీ మనకి చూసామండి. ఆల్రెడీ దేంటి మనకి దీంట్లో ఉన్నది ఇది ఫిలమెంట్, ఇది బ్యాటరీ, ఇది గన్ను, టార్గెట్ అనేది నికెల్. దాని క్రిస్టల్ ఉంటుంది. నికెల్ అన్నది మనకి క్రిస్టల్ ఉంటుంది. నెక్స్ట్ స్కేల్ అనమాట. స్కేల్లో ప్యాడీ సిలిండర్ ఉంటుంది. దీంట్లో ఎంత ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ దీనిలో పడుతున్నాయో క్యాప్చర్ చేసుకుంటుంది. క్యాప్చర్ చేసుకుని ఏం చేస్తుందంటే ఎంత కరెంట్ వస్తుంది, ఎంత వోల్ట్ వస్తుంది అనేది ఇది గల్వామీటర్ క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. గల్వామీటర్ మనకి క్యాల్కులేట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ది బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ డైరెక్టెడ్ టు ఫాలో ఆన్ ఏ లాస్ట్ సింగిల్ క్రిస్టల్ అకే నికెల్ నోన్ యాజ్ టార్గెట్. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ క్రిస్టల్ అనేది లార్జ్ సింగిల్ అంటున్నాడు. ద ఎలక్ట్రాన్స్ యాక్టింగ్ యాజ్ ది వేవ్స్. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ వేవ్ కింద యాక్ట్ చేస్తుందని చెప్తున్నాడు. అది డైఫ్రాక్టెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అంటున్నాడు. నెక్స్ట్ ది యాంగులర్ డిస్ట్రిబ్యూషన్. అంటే యాంగులర్ అంటే ఇది తిరిగి కొద్ది ఏమవుతుంది, మనకి ఎంత తిరిగి కొద్ది ఏమవుతుంది యాంగిల్ అనేది స్కేల్ ఇక్కడ ఉందనుకోండి. ఎప్పుడు ఏమవుతుంది పట్టుకుని యాంగిల్ అనేది చేస్తూ ఉంటుంది. స్కేల్ ఇక్కడ ఉంటే యాంగిల్ చేస్తుండే. అలాగా యాంగులర్ డిస్ట్రిబ్యూషన్. యాంగులర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మెజర్డ్ బై అంటే మెజరింగ్ చేయడానికి కలవడం, యాంగిల్ కలవడం అనమాట. అండ్ ఎలక్ట్రాన్ డిటెక్టర్. డిటెక్టర్ అన్న ప్యాడీ సిలిండర్ అన్న ఒకటే మీనింగ్. విచ్ ఈజ్ కనెక్టెడ్ బై టు ఏ గాల్వామీటర్. అంటే నేను ఏం చేస్తాను, గాల్వామీటర్ మనం కనెక్ట్ చేస్తాం. ది ప్యాడీ సిలిండర్ కెన్ మూవ్ అని సర్క్యులర్ డైరెక్టెడ్ స్కేల్ ఎస్. అంటే నేను ఏం చేస్తామంటే అటు ఇటు మనం తిప్పుతూ ఉంటాం. అటు ఇటు రొటేట్ అవుతూ ఉంటుంది. ఎంత రొటేట్ అవుతుందంటే మనకి 29 to 90 degrees అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇది కంప్లీట్గా తిరగదు కాబట్టి ఏం చేస్తామంటే అటు ఇటు రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ షేప్లో తిరిగితే ఆ యాంగిల్ తిరిగితేనే మనకి కరెక్ట్ వాల్యూ అనేది వస్తూ ఉంటుంది.
కంట్రోల్ అనేది వస్తుంది. టు రిసీవ్ ద రిఫ్లెక్టెడ్ ఎలక్ట్రాన్స్, అంటే అది ఎలక్ట్రాన్స్ అనేది రిసీవ్ చేసుకుంటుందని చెప్తాను అనమాట. నెక్స్ట్ మనకి ప్రాక్టికల్ అయిపోయింది, ప్రొసీజర్ అయిపోయింది. నెక్స్ట్ గ్రాఫ్ తీసుకుంటాం. గ్రాఫ్ అనేది అలా ఉంటుంది. గ్రాఫ్ ఎలా తీసుకుంటాం? ఈ గ్రాఫ్ ఈజ్ ద ప్లాటెడ్ బిట్వీన్ ద గాల్వానోమెట్రిక్ కరెంట్, అంటే గాల్వానోమెట్రిక్ కరెంట్ ఉంటుంది, దీనికి కరెంట్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ అగైనెస్ట్ థీటా బిట్వీన్ ద ఇన్సిడెంట్ బీమ్, అంటే ఇక్కడ అర్థవుతుంది యాంగిల్ పడుతుంది, ఆ యాంగిల్ చూస్తాము. రెండింటి యాంగిల్ తీసుకొని ఏం చేస్తాం, దాన్ని రెండింటిని క్యాల్కులేట్ చేస్తాం. గ్రాఫ్ గీస్తాము. గ్రాఫ్ గీసినప్పుడు ఏమవుతుంది, మనం దీన్ని ఏమంటాం అంటే బంప్ అంటాము. ఏమన్నా దీన్ని బంప్స్ అంటాము. బంప్స్ ఉండే వాళ్ళు ఏమవుతుంది, పొటాన్షియల్ పెరిగే వాళ్ళు ఏమవుతుందంటే మనకి బంప్స్ అనేది తగ్గుతూ ఉంటుంది, స్ట్రైట్ లైన్కి వచ్చేస్తుంది, స్ట్రైట్ లైన్కి వస్తూ ఉంటుంది. అంటే స్ట్రైట్ లైన్ కింద ఎక్కడ వస్తుందంటే మినిమం మనకి 50 వోల్ట్స్ కింద వస్తుంది, 50 వోల్ట్స్ కింద వస్తుంది. బంప్ బిగిన్స్ టు అపీర్ ఇన్ ద కర్వ్ ఫర్ 40 వోల్ట్స్, అంటే 40 వోల్ట్స్ కింద మనకు కనబడుతూ ఉంటుంది. ఉండుకోలు ఏమవుతుంటే పొడక్షన్ పెరిగికోలు ఏమవుతుంటే మనకి డిసపీరింగ్, అంటే మాయమైపోతూ ఉంటుంది. విత్ ఇంక్రీజింగ్ పొటెన్షియల్ ద బంప్ మూవ్స్ అప్వర్డ్, అంటే ఏమవుతుంది మనకి పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. ద బంప్ బికమ్స్ మోస్ట్ ప్రామినెంట్ ఇన్ ద కర్వ్ ఫర్ 54 వోల్ట్స్ అవుతుంది. థీటా ఈక్వల్ 50 డిగ్రీస్, థీటా వాల్యూ అన్నమాట మనకి ఇక్కడ 50 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అంటే వోల్ట్స్ ఎంత తీసుకున్నాడు ఇక్కడ మనకి లాంబ్డా ఈక్వల్ టు 12.25 రూట్ వి. పొటెన్షియల్ వోల్ట్స్ ఎంత వచ్చింది మనకి 12. వి వాల్యూ 54 ఎంత వస్తుంది మనకి సింపుల్గా 1.67 యాంగ్స్ట్రామ్స్ వస్తుంది ఆ వాల్యూ. అంటే ఈ వాల్యూని ఈ రకం కాకుండా బ్రాగ్ సమీకరణం కూడా తీసుకున్నాను అనమాట. బ్రాగ్ సమీకరణం ఏం చేస్తాడంటే నిఖిల్ కృష్ణ కూడా తీసుకుంటాడండి. నిఖిల్ కృష్ణ తీసుకుని ఏం చేస్తాడంటే దాని మీదకి ఎక్స్రేస్ పంపిస్తాడు. ఎక్స్రేస్ పంపించిన తర్వాత ఎక్స్రేస్ని ఎలా పంపిస్తాడంటే ఎక్స్రేస్ని సింపుల్గా మనకి చిన్న క్రిస్టల్ అనుకోండి, స్మాల్ క్రిస్టల్ అనుకోండి. క్రిస్టల్స్ అనుకుంటే స్మాల్ క్రిస్టల్స్ అనుకోండి. దీనికి డిస్టెన్స్ ఏమవుతుంది, బి ఈక్వల్ టు 1.91 అనుకోండి. 1.91 అనుకోండి. దాని వాల్యూ 1.91 అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామని మనం అలా చేసి ఏం చేస్తామంటే అండి ఇలా వెళ్తూ ఉంటాయండి. ఎక్సెస్ పంపిస్తూ ఉంటాయి. దాని మీదకి రిఫ్లెక్ట్ అప్పటికే రిఫ్లెక్ట్ అయ్యేమవుతుంది మనకి బయటికి ఎమిట్ అవుతూ ఉంటుంది. కాబట్టి డి వాల్యూ ఎంత అవుతుంది మనకి, డి వాల్యూ 1.91 అవుతుంది. ఇక్కడ థీటా ఎంత చేస్తుందండి మనకి 50 డిగ్రీస్ చేస్తుంది. థీటా వాల్యూ 50 డిగ్రీస్ చేస్తుంది. అంటే ఏం తీసుకున్నాడు అతను, బ్రాగ్ సమీకరణం అతను ఇప్పుడు నిఖిల్ క్రిస్టల్ తీసుకున్నాడు, ఎక్సెస్ పంపించాడు. ఎక్సెస్ పంపించిన తర్వాత ఇతనికి దీనికి డిస్టెన్స్ 1.91 అనుకున్నాడు. అంటే దీనికి డిస్టెన్స్ బి వాల్యూ 1.91 అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ యాంగిల్ అంటే థీటా వాల్యూ 50 చేస్తుంది అనుకుంటాడండి. థీటా వాల్యూ 50 చేస్తుంది అనుకుంటాడు. మొత్తం వాల్యూ ఎంత వస్తుంది మనకి 180 ఉంటుంది. థీటా వాల్యూ మొత్తం అంత మనకి 180 ఉంటుంది. కాబట్టి 180 - 50/2. అప్పుడు సింపుల్ చేస్తే ఏమవుతుంది మనకి 130/2 వస్తుంది. సింపుల్ చేస్తే ఏమవుతుంది మనకి 65 వస్తుంది. ఇక్కడ ఫార్ములా ఏంటి, బ్రాగ్ సమీకరణం ఫార్ములా ఏంటి, లాంబ్డా ఈక్వల్ టు 2 sin θ, 2 ఇంటూ డి వాల్యూ అంటే 1.91, సైన్ వాల్యూ ఎంత మనకి sin 65 డిగ్రీస్ వాల్యూ ఉంటుంది. కాబట్టి అది కూడా ఇంచుమించు ఎంత ఉంటుందంటే 0.90 అంత వాల్యూ ఉంటుంది. సింపుల్ చేస్తే ఏమవుతుంది మనకి 1.67 వస్తుంది. 1.67 వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ.